ఈరోజు రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ చెంగారెడ్డిపల్లిలో ఈరోజు మనం చూస్తున్నాం. ఇక్కడ వెనకాలని అంతా మొత్తం శిథిలావస్థలో కూల్చేశారు తహసీల్దార్ గారు. అసలు ఈ గిరిజన ఇళ్లను కూల్చడానికి సంబంధించి తహసీల్దార్ గారు ఇప్పటి వరకు సరైనటువంటి క్లియరెన్స్ సమాధానం ఇవ్వలేదు. ఇప్పటికీ డిసెంబర్ 21వ తారీఖున అర్ధరాత్రి అంతర్జాతీయ దొంగలను పడతారు. మనం మామూలుగా సినిమాల్లో చూస్తుంటాం. ఒక దొంగను పట్టడానికి అక్కడ కరెంటు తీసేసి అదేవిధంగా ఆ రోడ్లను కూడా బ్లాక్ చేసి పోలీస్ బందోబస్తును దింపి మామూలుగా సినిమాలో చూస్తాం. కానీ ఈ చెంగారెడ్డిపల్లిలో ఇలాంటి ఘటన డిసెంబర్ 21వ తారీఖు రాత్రి 2 గంటల పైన జరిగింది. ఇప్పుడున్నటువంటి గిరిజనుల ఇళ్ళలో ఉన్నటువంటి కాపరస్తులను బయటకు రానివ్వకుండా ఇప్పుడున్నటువంటి కరెంట్ అంతా కూడా కట్ చేసేసి వాళ్ళ గిరిజన ఇళ్ళ ముందు పోలీసులను పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి రేణిగుంట తహసీల్దార్ గారు దాదాపు 150 ఇళ్లను కూల్చడం అనేటువంటిది చాలా దారుణం. ఈ ఇళ్లను కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ గిరిజనుల ఇళ్ళ ఎవరెవరి ఇళ్ళైతే కూల్చారో వాళ్ళందరూ కూడా తక్షణమే 3 సెంట్ల స్థలం ఇచ్చి వాళ్ళకి పక్కాగా ఇల్లు కట్టించేటువంటి బాధ్యత ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ప్రకారం ఈరోజు రేణిగుంట మండలం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈరోజు చెంగారెడ్డిపల్లి ఎస్టీ కాలనీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకంటే గత ప్రభుత్వంలో వేసుకున్నటువంటి గిరిజనులు హరిజనులు అందరూ కూడా ఇంటి స్థలాలు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు వాళ్ళు అప్పు సప్పు చేసి కట్టుకున్నటువంటి ఇండ్లని రాత్రికి రాత్రి ఒక నిరంకుశ పాలన పన్నులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి పట్టాలు కూడా ఎంజాయ్మెంట్లు కూడా కట్టుకోమని వాళ్ళకి ఎవరండి ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసు వాళ్ళందరికీ కూడా తెలిసే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీస్ నుంచే ఎంజాయ్మెంట్ పట్టాలు ఇచ్చున్నారు. అదేవిధంగా మన వెంకటాపురం పంచాయతీ నుండి ఇంటి పన్నులు ఇచ్చున్నారు. అవన్నీ కూడా పరిశీలించకుండా రాత్రికి రాత్రి వచ్చి కూల్చేయడం పేదలకు. ఇల్లు కూల్చేటప్పుడు ఏ సమయంలో ప్రజలు ఎవరు లేరా అండి? ఇక్కడ మంచి నిద్రలో ఉన్నటువంటి ఇలాంటి సంఘటన కూడా ఏమాత్రం ఊహించినటువంటి సంఘటన ఇది. ఎవరికి వాళ్ళు కష్టపడి వచ్చి కూలీనాలి చేసుకున్నటువంటి కష్టం, వాళ్ళ యొక్క కష్టానికి అలసిపోయి నిద్రపోతున్నటువంటి మంచి 2 గంటల రాత్రికి అనుకోని పరిస్థితుల్లో ఒక ఊరు మొత్తం కూడా ఒక భయాందోళనకు గురయ్యే విధంగా వెంటనే ఉన్నట్టుండి పోలీసు బలగాలు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు వెంటనే వచ్చి ఎస్టీ కాలనీ మీద పడి ఆ ఇండ్లకు ఉన్నటువంటి గొల్లెం కూడా ఆ లాకులు కూడా పెట్టేసి వాళ్ళని బయటికి రానియకుండా ఒక నిరంకుశ పాలనలో రాత్రికి రాత్రి ఇక్కడ ఇండ్లు కూల్చడం జరిగింది. దీన్ని ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అయ్యా ఎమ్మెల్యే గారికి మీకు నమస్కారం పెట్టి ఒక మాట మేము తెలియజేస్తున్నాం. మీరు ఈరోజే వీళ్ళందరూ కూడా వేసినటువంటి ఓట్లతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ కూటమి ప్రభుత్వానికి మీకు మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపించినందుకు ఈరోజు వాళ్ళ ఇండ్లన్నీ కూల్చడానికైనా మీకు అధికారం వచ్చింది. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కానీ మీరు ఈ పేదలకు న్యాయం చేయకపోతే రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇదే ప్రజలందరూ కూడా మీకందరికీ వ్యతిరేకంగా మీ అందరికీ బుద్ధి చెప్పే విధంగా అందరూ కూడా సమసిద్ధమయ్యి మిమ్మల్ని ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. స్థానికంగా ఓట్లతో గెలిచినటువంటి ప్రజలకు మంచి చేయడం కోసం మిమ్మల్ని ఇక్కడ నుండి అసెంబ్లీకి పంపించింది. అసెంబ్లీలో మీరు కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లని పేదల పైన పెత్తనం చెలాయించడానికి కాదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు, ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడండి. రేపు రాబోయేటువంటి కూల్చేటప్పుడు మీకు ఏదైనా ఇంతకుముందు కానీ ఏదైనా ఇంటిమేషన్ కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేదు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే వచ్చి రాత్రికి రాత్రి ఇల్లు కూల్చారు. రాత్రికి వచ్చిన వాళ్ళలో ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారండి. రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆర్ఐ గారు ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీ సిబ్బంది ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఉంది. పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టి పోలీసు వాళ్ళ ద్వారా వచ్చి నేరుగా వచ్చి వాళ్ళ ఇళ్ళని జేసీబీ యంత్రాలను తీసుకొని వచ్చి కూలగొట్టి రాత్రికి రాత్రి ఒక భయాందోళనకు ఈ ఊరు మొత్తాన్ని కూడా ఈ విధంగా భయపెట్టే విధంగా చేసింది. ఇక్కడే కాదు, కుర్రకాలంలో అదేవిధంగా
వివేకానంద కాలనీలో అదేవిధంగా ఉన్నటువంటి భూములన్నీ కూడా ఏదైతే పేదలుగా గతంలో ఎన్నో రోజులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇల్లు కూల్చడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి ఇక్కడ ఇదే కరకంపాడి పంచాయతీలో 151/1లో దాదాపు 150 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి చూపిస్తుంది. ఇప్పటికి కూడా ఆన్లైన్లో కోర్టు తీర్పిచ్చింది. కోర్టు ఏదైతే భూ కబ్జానికి పాల్పడ్డాడో అతన్ని ప్రభుత్వానికి డబ్బులు కట్టేయమని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మైనింగ్ జరుగుతుంది. ఆ భూమిని మొత్తం ఆక్రమిస్తున్నారు. అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా పేదలు 1 సెంటు 1/2 సెంటు వేసుకున్నటువంటి వీళ్ళపై పెత్తనం చేయించడం, వీళ్ళపైన వచ్చి నిరంకుశ పాలన వ్యవహరించడం ఇది మేము ఖండిస్తున్నాం. పేదలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజనులకు న్యాయం జరగకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసును కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఇల్లును కూడా ముట్టడించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఎవరు మాట్లాడారు లేడీస్? మేము ఎరుకుల వాళ్ళము. గత కాలంలో మేము మధుసూదన్ రెడ్డి హయాంలో అటుపక్క 538లో మేము సర్వే నెంబర్లో అటుపక్క ఉన్నాము, ధర్నా చేస్తాము. 1 నెల రోజులు మాకు ఇంటి స్థలాలు లేదు, ఒక్కొక్క ఇంట్లోనే 4-5 కుటుంబాలు ఉన్నాము, మాకు ఇంటి స్థలం కావాలనేసి అటుపక్క కూర్చొని మేము ధర్నా చేసినాం. స్పందనలో పెట్టినాము, కలెక్టర్ గారు కలిసినాము, అందరినీ కలిసినా కూడా వాళ్ళు ఎవరు మాకు న్యాయం చేయలేదు. ఇది కాదనేసి మేము సిపిఎం తరఫున మేము నిలబడి అటుపక్క ధర్నా చేసినాం. అటుపక్క నిలబడితే మేము ఇస్తామన్నోళ్ళు మళ్ళీ ఏం చేసినారంటే అది కబ్జా వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చే ముందుకి వాళ్ళు ఏం చేసినారు, ఇటుపక్క ఇస్తాం మీకు 535లో ఇస్తాము అన్నారు. సరే అది దానికి కూనుకున్నాం. మేము ఇటుపక్క వచ్చి మేము ఇక్కడ ఉండే కుందికి 535లో మేము 150 ఇళ్ళు నిర్మించుకున్నాం. ఒక్కొక్కరు వచ్చి 2 లక్షల దాకా, 2 లక్షల నుంచి 3.5-4 లక్షల వరకు కూడా అప్పు చేసి 110 లెక్కలు తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకొని నిర్మించుకున్నాం. మధుసూదన్ రెడ్డి ఏమన్నాడు, మీకు ఖచ్చితంగా ఈ ఇండ్లే ఉంటాయమ్మా అన్నాడు. సరేలే దేవుడి దయ అనేసి ఇక్కడే ఉన్నాం. కాపురాలు ఉండేటప్పుడు మాకు పన్ను కాగితం ఇచ్చినారు, ఎన్ఓసి ఇచ్చినారు, అన్నీ ఉంది మాకు. అన్నీ ఇచ్చిన తర్వాత మేము ఇప్పుడు మొన్న ఈయన సుధీర్ రెడ్డి గారు అనాసంపల్లికి వచ్చినప్పుడు మేము పోయినాం. సార్ ఇట్లాగా మేము ఇల్లు కట్టుకున్నాము, దానికి కరెంటు పోల్లు అవి కావాలి సార్ మాకు అనేసి మేమంతా పోతే ఆయన అన్నాడు, మా ముందరే అనేసినాడు, మాతోనే అనేసాడు, మేము కొట్టేస్తున్నామ్మా అనేసి అంటాడు. అదట్టు సార్ కొట్టేస్తారు, మేము ఇన్నేళ్ళుగా ఉన్నాం కదా, మాకు ఆ ఇల్లే కదా సార్ మా గతి అనేసి రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఆయన మా మాట పట్టించుకోలేదు. ఆ రోజు ఏమి ఇవ్వలేదు, మాకు కాగితాలు కానీ ఏమి ఇవ్వలేదు. పన్నులు ఉన్నాయి, ఎన్ఓసి ఇచ్చినారు మాకు ఇచ్చినారు. ఆ రోజు నైట్ 2 గంటలకి వచ్చేసినారు అందరూ. ఎంత ఒక 300 మంది ఉంటారు పోలీసు వాళ్ళు, లేడీసు, ఎంఆర్ఓ, అందరూ కరెంటు పనిచేసే వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు అందరూ వచ్చేసినారు. అందరూ వచ్చి మమ్మల్ని అక్కడ నిలబడి కూర్చోండి, ఎక్కడికి వస్తున్నారు, వెళ్ళండి అనేసి మమ్మల్ని నెట్టేసి కొట్టేసినారు. మేము రిక్వెస్ట్ చేసి అడుక్కున్నాం, సార్ మేము ఇన్ని లక్షలు పెట్టినాము, మా మీద ఏంటి సార్ మీరు తిట్టాము అనేసి అడుక్కున్నా కూడా మా మాట లెక్కే చేయలేదు. ఎంఆర్ఓ గారు అయితే అసలు కేర్లెస్, ఇవన్నీ కొట్టేయండి, కరెంట్లు అన్నీ ఆఫ్ చేసేసి కొట్టేసినారు. అన్నీ మాకు న్యాయం చేయాలనేసి